కొంతమందికి మనం వింటూ ఉంటాము. గర్భసంచిలో గడ్డల్లాగా వచ్చాయి. వాటికి సర్జరీ చేయాలని కొందరంటారు. చేయకూడదని కొందరంటారు. వీటినే ఫైబ్రాయిడ్స్ అంటే, అసలు ఈ ఫైబ్రాయిడ్స్ బేసిస్ ఏంటి? ఎందుకొస్తాయి? అండ్ దీనికి సంబంధించి సర్జరీ చేయాలా? చేయకూడదా? దీని గురించి మనతో మాట్లాడడానికి రవికాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఈ ఫైబ్రాయిడ్స్ ఏంటి సార్? ఫైబ్రాయిడ్ గడ్డలు అంటే, ఫైబ్రాయిడ్ అంటే దాని పేరులోనే ఉందండి, ఫైబ్రోసిస్. ఫైబ్రోసిస్ అనేది యూజువల్గా స్కార్ టిష్యూ, కొల్లాజిన్ ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా టఫ్ టిష్యూ, గట్టిగా ఉంటాయి ఇవి. ఆల్మోస్ట్ వాటిని కట్ చేయడం కూడా సిజర్స్తో చాలా కష్టం, అంత గట్టిగా ఉంటాయి. ఇవి గర్భసంచిలో వస్తుంటాయి. దీనికి ట్రీట్మెంట్ ఎలాగా, చాలా మందికి స్కాన్ చేస్తే ఏమంటే మీకు ఫైబ్రాయిడ్ గడ్డ ఉంది, 2 సెంటీమీటర్స్ ఉంది, 4 సెంటీమీటర్స్ ఉంది, 5 సెంటీమీటర్స్ ఉంది అని రకరకాల రిపోర్ట్లు వస్తుంటాయి. వాళ్ళు ఈ రిపోర్ట్ చూడగానే అమ్మో ఏదో గడ్డ ఉంది, ఇదేమన్నా క్యాన్సర్ ఏమో అని చాలా భయపడిపోతూ ఉంటారు. యాక్చువల్గా ఫైబ్రాయిడ్ గడ్డలు అనేది క్యాన్సర్ గడ్డలు కాదండి, ఇది క్యాన్సర్ కింద మారదు. మీకు అల్ట్రాసౌండ్ స్కాన్లో ఫైబ్రాయిడ్ గడ్డ అని వచ్చిందంటే మీరు ఏమి నిశ్చింత ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఇప్పుడు దేనికి ట్రీట్మెంట్ చేయాలి అన్నారనుకోండి, ఇప్పుడు మీరు రొటీన్ చెకప్కి వెళ్ళారు, స్కానింగ్ చేస్తే ఫైబ్రాయిడ్ కనపడిందంటే ఆపరేషన్ ఏమి చేయాలని రూల్ ఏం లేదు. సో నొప్పి లేదు, నో సర్జరీ. తర్వాత చాలా మందికి ఫైబ్రాయిడ్ గడ్డలు అనేవి గర్భసంచి లోపల పొరలోంచి వస్తే విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది. సో హెవీ మెన్స్ట్రువల్ లాస్ ఉంటుంది. అలా ఉన్న వాళ్ళకైతే ఫైబ్రాయిడ్ గడ్డలు తీయాలి. సో ఫైబ్రాయిడ్ గడ్డలు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి 2 పిల్లలు ఉండి తర్వాత ఫైబ్రాయిడ్ గడ్డలు వచ్చినాయి అనుకోండి, మనకు పెద్ద టెన్షన్ లేదు. ఎందుకంటే గర్భసంచితో పని లేదు. ఫైబ్రాయిడ్ గడ్డలు తీసేయాలనుకుంటే తీసేయచ్చు, మళ్ళీ ఫైబ్రాయిడ్ గడ్డలు రాకుండా ఉండాలంటే గర్భసంచి కూడా తీసేయచ్చు, ఏం పర్వాలేదు. చాలామంది ఏంటంటే ఓన్లీ గర్భసంచి తీస్తే ప్రాబ్లం ఏమి ఉండదండి. గర్భసంచితో పాటు ఓవరీస్ తీస్తే మాత్రం లేడీస్ వీక్ అయిపోతారు. ఓవరీస్ అనేది యూజువల్గా తీయకూడదు. 50-55 ఏళ్ళు దాటిన వాళ్ళకే తీయాలి. ఫంక్షనల్గా ఇది మెనోపాజ్ వచ్చిన తర్వాత తీస్తే తీయొచ్చు, కానీ అప్పుడైనా అనవసరంగా తీయకూడదు, అవసరం ఉంటేనే తీయాలన్నమాట. సో ఫైబ్రాయిడ్ గడ్డలు మాత్రం గర్భసంచి మాత్రం ఒకవేళ అవసరం ఉండి పెద్దది ఉంటే తీసేసుకోవచ్చు అనమాట. అంటే 5 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు పెద్దగా ఉన్నాయి, ఇంకా వదిలేస్తే ఇంకా పెరుగుతుంది అనుకోండి, పెరుగుతూ ఉండే కొద్దీ మనకి అది చేయటం కష్టం అవుతుంది ఆపరేషన్. ఇప్పుడు సింపుల్గా అయిపోయేదాన్ని పెద్ద చేసుకున్నట్టు అవుతుంది. అదే 2 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ ఆపరేషన్ అవసరం లేదండి. అదే 5 to 7 సెంటీమీటర్ 10 సెంటీమీటర్ మళ్ళీ 6 నెలలకి స్కానింగ్ చేస్తుంటే పెరుగుతుంది అనుకోండి, రేపొద్దున 20 సెంటీమీటర్లు అయిపోతే ఆపరేషన్ చాలా కష్టం అయిపోతుంది, చాలా రిస్కీ అవుతుంది. సో అందుకని మరీ అంత రిస్కీ చేసుకోకుండా ఎర్లీ స్టేజ్లో చేసుకోవటం ఉత్తమం అనమాట. ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు నొప్పి ఉంటాయా సార్? ఉండవు, స్కాన్ చేస్తేనే బయటపడతాయి. ఫైబ్రాయిడ్ గడ్డలు ఎక్కువ శాతం నొప్పి ఉండవండి, కానీ వాళ్ళకి ఓవర్ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నొప్పి చాలా తక్కువ, అంటే మనకి ఓవర్ బ్లీడింగ్ అందుకే వాళ్ళకి ఇక్కడ వరకు ఉంటుందండి. గర్భసంచి ఎక్కడ కింద ఉంటుంది సౌత్ పోల్లో, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండి రాయిలాగా తగులుతూ ఉంటుంది. వాళ్ళకి నొప్పి ఉండదు, ఏముండదు. ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఇంత పెద్ద గడ్డ పెరిగినా మీరు చూసుకోలేదా అంటే తెలియలేదు సార్, నొప్పి లేదు సార్ అంటారు. సో బేసికల్ గా పీరియడ్స్ అప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవుతుంటేనే మనకి డౌట్ రావాలా? అంటే గర్భసంచి ఇలా ఉందనుకోండి, బయట పొర నుంచి ఫైబ్రాయిడ్ గడ్డ వస్తే ఓవర్ బ్లీడింగ్ అవ్వదు. ఓ మళ్ళీ అదొకటి ఉంది. లోపల పొర నుంచి వచ్చిన చిన్నదైనా కానీ విపరీతమైన బ్లీడింగ్ ఉంటుంది. ప్లస్ లేదంటే గర్భసంచి గోడలో ఉండి లోపల పొరని టచ్ అయినా దాన్ని ఇరిటేట్ చేస్తుంటే ఓవర్ బ్లీడ్ అవుతుంది. సో ఫిజికల్ గా గడ్డలా టచ్ చేస్తే ఐడెంటిఫై చేయడమే తప్ప ఇంకా వేరే ఏ మేనిఫెస్టేషన్ ఉండదు. అదే కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ సమస్య ఉంటుంది, కొంతమందికి ఉండదు. కాకపోతే మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు ఉన్న వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ గురించి ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు. దాన్ని ఎలాగోకలాగా సార్ట్అవుట్ చేయొచ్చు. ఒకవేళ సార్ట్అవుట్ చేయలేకపోయినా గర్భసంచన తీసేయచ్చు, దట్స్ నాట్ ఎ వరింగ్ థింగ్. కానీ మ్యారేజ్ అవ్వని అమ్మాయిలకి ఫైబ్రాయిడ్ గడ్డలు వచ్చినాయి అనుకోండి, పిల్లలు లేని వాళ్ళకి ఫైబ్రాయిడ్ గడ్డలు వచ్చినాయి అనుకోండి, ఇట్స్ ఎ రియల్ ఛాలెంజింగ్ అనమాట. ఎందుకంటే ఫైబ్రాయిడ్ గడ్డ ఇంత పెద్దది ఉందనుకోండి, అది గర్భసంచి మధ్యలో ఉందనుకోండి, అది తీసే టైంలో గర్భసంచి రక్త సరఫరా కూడా పోయే అవకాశం ఉంటుంది. పోతే గర్భసంచి కూడా తీసేయాల్సి రావచ్చు. అంటే పెళ్లిగాని అమ్మాయికి గర్భసంచి తీసేస్తే ఇంకేముంది ఇంకా. సో దిస్ ఈజ్ అ రియల్ ఛాలెంజ్ అనమాట. ఇక్కడ రియల్ స్కిల్ అనేది, ఇది కూడా చెప్పాను కదండి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాస్ట్ బాల్కి 6 కొట్టి ఇండియాని గెలిపించాలి, అట్లాంటి సర్జరీ అనమాట. గర్భసంచి తీసేయటం ఏముంది, చాక్లెట్ తిన్నంత ఈజీగా 15 గంటలు అయిపోతుంది, అది పెద్ద ఇష్యూ కాదు. సో కానీ పెళ్లిగాని అమ్మాయికి పెద్ద ఫైబ్రాయిడ్ గడ్డ ఉంది, మనం ఓన్లీ ఫైబ్రాయిడ్ గడ్డే తీయాలి, గర్భసంచిని ఏ విధమైన డ్యామేజ్ చేయకుండా చేయాలి. రేపొద్దున వాళ్ళకి పిల్లలు కలిగేటట్టు చేయాలంటే, ఎందుకంటే గర్భసంచి మధ్యలో ఉంది, ఇది గర్భసంచికి రక్త సరఫరా బాగుంటుంది, మనం తీసే కొద్దీ కట్ చేసే కొద్దీ అక్కడ నుంచి బ్లీడ్ అవుతుంది,
అది బ్లీడ్ అయినా కానీ గర్భసంచి పోకుండా చేయటం అనేది రియల్ స్కిల్ అనమాట. సో అట్లా ఒక 40 సర్జరీల దాకా ఇలాంటివి చేసాం. దాని వీడియోస్ నేను లాస్ట్ టైం ఒక వీడియోలో షేర్ చేశాను. అవి ఎలా ముక్కలు కింద చేసి తీస్తాం, ప్లస్ పొట్టగొయ్యకుండా చేయాలి. దీనికి సంబంధించిన సార్ కొత్త టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఏదో వచ్చింది దీనికి సంబంధించి ఒకప్పుడు ఏంటంటే ఇంత పెద్ద ఫైబ్రాయిడ్ గడ్డ ఉంది అనుకోండి, దాన్ని బయటకు ఎలా తీస్తాం? ఖచ్చితంగా పొట్ట కోసి తీయాలి. సో ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో ఏంటంటే మార్సిలేటర్ అనే ఎక్విప్మెంట్ వచ్చిందండి. అది ఆ పెద్ద గడ్డని ముక్కలు కింద చేసేసి అన్ని చిన్న ముక్కలు సన్నగా, అంటే ఈ వేలంత ముక్కలాగా, ఏది మన ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసేస్తాయి. దాన్ని ఒక్కొక్క దాన్ని సన్న హోల్లోంచి లాగేసుకుంటా. కాకపోతే ఏంటి, దాన్ని ముక్కలు కట్ చేయడానికి టైం పట్టుద్ది, ఒక్కొక్కటి మెల్లగా తీయటానికి 2 గంటలు పట్టుద్ది. సో ఇది ప్రాక్టికల్గా పేషెంట్కి టైం ఎక్కువ పెట్టినప్పటికీ కూడా పొట్టగోయకపోవటం వల్ల మరుసటి రోజు లేచి నడిచి ఇంటికి వెళ్ళిపోయేంత బాగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఆ ఇన్స్ట్రుమెంట్ లోంచే ఒక్కొక్క పీస్ కూడా తీసేయచ్చా సార్? సో కట్ చేయడం, పీసుల నుంచి తీసేయడం కూడా ఇన్స్ట్రుమెంట్స్ తోనే అవుతుంది. అంటే మనం ఆపరేట్ చేయాలి దాన్ని. అదేలేండి సార్. సో అలా చేసుకుంటే గనక వాళ్ళకి ప్లస్ ఇంకొకటి, ఫైబ్రాయిడ్ గడ్డ అనేది పెళ్ళైపోయింది ఒక లేడీకి, 5 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ గడ్డ ఉంది, 5 ఏళ్ళ నుంచి పిల్లలు లేరు, ఫైబ్రాయిడ్ గడ్డ వల్ల పిల్లలు పుట్టరు. సో చాలా మందికి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో ఆ ఫైబ్రాయిడ్ గడ్డ వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తే ఫైబ్రాయిడ్ గడ్డ తీసేస్తే వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందా సార్? ఉంటుంది. వాళ్ళు కూడా చైల్డ్ బేరింగ్ చేయొచ్చు. అంటే ఫైబ్రాయిడ్ లోపల పొరని ఇరిటేట్ చేస్తుంటే అక్కడ ప్రెగ్నెన్సీ నిలవదు. కాబట్టి చాలా మందికి ఇప్పుడు ఫైబ్రాయిడ్ గడ్డ ఉండి ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోండి, ఫైబ్రాయిడ్ గడ్డ తీస్తే వాళ్ళకి ఫర్టిలిటీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎన్ని మందులు ఇచ్చినా కానీ కారణం ఇదైనప్పుడు దీన్ని ట్రీట్ చేయకుండా మీరు ఎన్ని ఐవీఎఫ్లు చేసినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ప్రెగ్నెన్సీ రాదు. అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో ఫస్ట్ చేయాల్సింది ఫైబ్రాయిడ్ టెస్ట్ ఏమో. ఫైబ్రాయిడ్ టెస్ట్, ఒబిసిటీ టెస్ట్, ఈ 2 ప్రివెంటబుల్ థింగ్స్. ఒబిసిటీ ఉండి ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోండి, ఒబిసిటీ తగ్గితే న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఈ ఫైబ్రాయిడ్స్ ఎందుకు ఫామ్ అవుతూ ఉంటాయి సార్ యూట్రస్ లో? ఫైబ్రాయిడ్స్ అనేది ఎందుకు అనేది చెప్పలేమండి. చాలా మందికి అట్లా, ఇప్పుడు మనకి కొంతమందికి మొటిమలు ఎక్కువ వస్తుంటాయి, కొంతమందికి అట్లా. ఇవి కూడా ఎగ్జాక్ట్ రీజన్ అంటూ ఏముండదు. ఇట్స్ అంటారు కదా సార్, అది మిత్తో కాదో మీరే చెప్పాలి. కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువ వేసుకుంటే ఫైబ్రాయిడ్లు వస్తాయి, సిస్ట్లు వస్తాయి అంటారు కదా. కాల్షియం టాబ్లెట్స్ వల్ల ఫైబ్రాయిడ్ పెరగటం అనేది అపోహ అండి. దాంట్లో వాస్తవం ఏం లేదు, అది వాస్తవం కాదు. సో ఎందుకు వస్తాయి అనేది చెప్పలేము. చాలా వాటిలో ఎందుకు అనేది పిన్ పాయింట్గా కొన్నిసార్లు చెప్పగలుగుతాం, కొన్నిసార్లు చెప్పలేము. ఇదిగోండి దీనివల్ల ఇది వచ్చిందని చెప్పగలుగుతాం, కొన్నిసార్లు దీనివల్ల ఇదని చెప్పలేము. ఎందుకంటే అది ఒక 10 ఏళ్ళలో పెరుగుతుంది. ఆ టెండెన్సీ ఎవరికి ఎందుకు వస్తుంది అనేది చెప్పలేము. ఒక్కొక్క మనిషి జెనెటిక్ మేకప్ అలా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి జన్మలో జలుబు దగ్గు రాదు, ఎందుకంటే వాళ్ళ జెనెటిక్ మేకప్ అలా ఉంటుంది. కొంతమంది ఎప్పుడు దగ్గుతూనే ఉంటారు, తుమ్ముతూనే ఉంటారు, ఎలర్జీ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అనేది మళ్ళీ ఒకటి ఉన్న వాళ్ళకి ఒకళ్ళకి హార్ట్ అటాకే రాకపోవచ్చు, ఒకరికి ఎర్లీగా రాకపోవచ్చు. అట్లా ఇన్ని జబ్బుల్లో మనకి ఖచ్చితంగా 90% జబ్బులకి ప్రొటెక్షన్ ఉంటుంది. మన జెనెటిక్స్లోనే స్ట్రాంగ్గా ఉంటాం. ఒక 10% జబ్బులు ఇంకా తప్పదు మనకి. ప్రతి ఒక్కళ్ళకి ఆ 10% అనేది ఏ జబ్బులు అనేది మారిపోతూ ఉంటాయి మనిషి. కానీ ఈ ఫైబ్రాయిడ్స్ అనేది యాజ్ సచ్ గా టెన్షన్ పడి భయపడే సిచ్యువేషన్ అయితే కాదంటారా? కాదండి, ఫైబ్రాయిడ్ భయపడే సిచ్యువేషన్ ఏం కాదు. బట్ డెఫినెట్లీ దాని క్యాన్సర్ కింద కూడా మారదు, నొప్పి ఉండదు. బట్ పిల్లలు కావాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక ఆబ్స్టకల్ అన్నమాట. అవును, ఇది ఉండి పిల్లలు లేకపోతే, ఆల్రెడీ నేను చెప్పాను కదా, గర్భసంచి బయట భాగంలో బొడిపిలాగా వచ్చింది అనుకోండి, వాళ్ళకి ప్రెగ్నెన్సీకి పెద్ద ఇబ్బంది కలగకపోవచ్చు. గర్భసంచి గోడలో ఉన్న, గర్భసంచి లోపల పొరని టచ్ అవుతున్నా ప్రెగ్నెన్సీ రాదు, అది ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. అందుకని దాన్ని తీసేసుకుంటే వాళ్ళకి ఎప్పటి నుంచో రాని ప్రెగ్నెన్సీ, ఫైబ్రాయిడ్ కనపడింది, ఫైబ్రాయిడ్ మయోమెక్టమీ అంటారు, అదొక్కటి తీసేయగానే వెంటనే కన్సీవ్ అయిపోతారు. సో ఫైబ్రాయిడ్ ఉంది అని తెలిసిన తర్వాత హెజిటేట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసినా కూడా, ఇన్ కేస్ రేపు మీరు పిల్లలు కావాలి అని అనుకున్నా ఫైబ్రాయిడ్ విల్ బి అ మేజర్ హర్డల్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి బెటర్ గో అండ్ సీ అ డాక్టర్ అండ్ టాక్ టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.